మోదీ గారు ట్రంప్కి సరెండర్ అయ్యారని విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో మోదీ ఎలా బిహేవ్ చేస్తారనేది అందరికీ ఉన్నటువంటి ఆశ. డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య ఆధిపత్య ధోరణిని నిజంగా చెప్పాలంటే పూర్తిగా దునుమాడారనే చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు కూడా జరగబోతున్నాయి. 1-on-1 మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ మోదీని అవమానించే ప్రయత్నం చేస్తారా, లేదా భారత గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ చేస్తారా? ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ చేస్తే గట్టి జవాబునిచ్చే నరేంద్ర మోదీ అక్కడి నుంచి బయటకు వస్తారు. కానీ భారతదేశపు పరువుని బజారున పెట్టే ప్రయత్నం మాత్రం మోదీ చెయ్యరు అనేదే. పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు, దేశం పట్ల ఉండాల్సిన గౌరవం వేరు. ఈ దేశం పట్ల గౌరవాన్ని తగ్గిస్తే అవసరమైతే పర్సనల్ ఫ్రెండ్షిప్ని కూడా వదులుకోగలను అని మోదీ నిరూపిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు G7 సమ్మిట్ కోసమని ఫ్రాన్స్లో ప్రస్తుతం ఉన్నారు. ఫ్రాన్స్లో 7 దేశాల కూటమి G7 కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. దానికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో భారతదేశం తరపున నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. భారత్ చాలా సంవత్సరాలుగా కూడా ఈ G7 సమ్మిట్కి ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్ని పిలవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు కూడా అనేక సమావేశాలకు అటెండ్ అయ్యారు. అండ్ ఈ సమావేశం కూడా ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కూడా మోదీ గారు అటెండ్ అయ్యారు. అయితే G7 సమ్మిట్కి అటెండ్ అవ్వడము అంత పెద్ద సీరియస్ అంశమా అంటే కాకపోవచ్చు. కానీ ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంది. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్తో 16 నెలల తర్వాత ఒకే వేదికని నరేంద్ర మోదీ గారు పంచుకోబోతున్నారు. అది కూడా ఈ సమ్మిట్లో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ గారు ఇద్దరు ఎదురెదురు పడతారు. అండ్ అట్ ద సేమ్ టైం 2 దేశాలకు మధ్య, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన అండ్ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కీలకమైన చర్చలు జూన్ 17వ తేదీన జరగబోతున్నాయి. సో జూన్ 17వ తేదీన ఇరు దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్ అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇద్దరూ కూడా 1-to-1 సమావేశమవుతారు. దీనికంటే ముందు అసలు నేపథ్యం గురించి మనకు తెలియాలి. G7 సమ్మిట్ అంటే 7 దేశాల కూటమి, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA, ఈ 7 దేశాల కూటమి ఇది. సో ఈ 7 దేశాల కూటమిలో అన్ని దేశాలు కూడా ఆల్మోస్ట్ అమెరికాతో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్తో విభేదాలు కలిగి ఉన్నవే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే అటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే డొనాల్డ్ ట్రంప్ అంటే భగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ జార్జియా మెలోనీ కూడా ఈ మధ్య కాలంలోనే యేసు ప్రభువులాగా డొనాల్డ్ ట్రంప్ తనను తాను కీర్తించుకుంటూ ఉంటే విమర్శించారు జార్జియా మెలోనీ. అండ్ ఇటు జర్మనీ అధినేత కూడా అలాంటి వాతావరణంలోనే జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కేర్ స్టామర్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య కొంత తీవ్రమైన ఘర్షణే ఉంది. ఇవన్నీ కూడా కూటమి దేశాలే. అమెరికాకి ఈ G7 కూటమిలో ఉన్నటువంటి మిగతా దేశాలకి మధ్య చాలా సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్ల వీళ్ళందరూ దూరం అవుతూ వస్తున్నారు. అట్లాంటి అందరి మధ్య జరుగుతున్నటువంటి సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ రావడము అండ్ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారిని లేదా భారతదేశాన్ని అవమానపరుస్తూ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, టారిఫ్ల యుద్ధం ప్రకటించడము, అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొంటే ఆ యుద్ధాన్ని కూడా ఆయన తనే ఆపేశాను అని చెప్పడము అండ్ పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళ్ళడము, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని, అదేవిధంగా అటు అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని కొనియాడుతూ ఉండడం, ప్రశంసిస్తూ ఉండడము, ఇవన్నీ చేస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు 16 నెలల తర్వాత 2025 ఫిబ్రవరి నెలలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ని వైట్ హౌస్లో నరేంద్ర మోదీ గారు కలిశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన డైరెక్ట్గా కలవలేదు. మధ్యలో జరిగినటువంటి G7 సమ్మిట్ కెనడాలో జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే వెళ్ళిపోవడము, నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఎదురు పడని పరిస్థితి కెనడాలో నెలకొంది. తర్వాత ఒక ఫోన్ సంభాషణ జరిగింది. బట్ ఇప్పుడు నేరుగా కలవబోతున్నారు అంటే అందరికీ ఆసక్తి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలు, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ అన్నీ కూడా మోదీ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు జరుగుతాయా, వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం వస్తుందా, మళ్ళీ ఫ్రెండ్షిప్ నెలకొంటుందా అనే చర్చలే నడిచాయి.
ఎందుకంటే ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్లీ పరిస్థితులు ఉండేవి గతంలో. ఇద్దరు మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలో కూడా మై ఫ్రెండ్ అని మోదీ అనేది, మై ఫ్రెండ్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పేది. అండ్ గతంలో చూస్తే అటు అమెరికాలో హౌడీ మోడీ ఈవెంట్ జరిగింది 2019 సెప్టెంబర్ నెలలో. ఈవెన్ అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ గారు నమస్తే ట్రంప్ అనే పేరిట ఫిబ్రవరి 2020లో ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారు. రెండు దేశాలకు సంబంధించి మంచి సంబంధాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్కి మోదీకి మధ్య. కానీ గత 15 నెలల్లో ఈ టారిఫ్ యుద్ధము అండ్ ఆ పాకిస్తాన్ యుద్ధము ఈ నేపథ్యంలో మొత్తంగా సంబంధాలన్నీ సన్నగిల్లిపోయాయి. సో ఇప్పుడు కలుస్తున్నటువంటి సమావేశంలో మోదీ గారు ఎలా బిహేవ్ చేస్తారు, మోదీ గారు ట్రంప్కి సరెండర్ అయ్యారని విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో మోదీ ఎలా బిహేవ్ చేస్తారనేదే అందరికీ ఉన్నటువంటి ఆసక్తి. దీన్ని నరేంద్ర మోదీ గారు తన చాణక్యంతో, తనకున్నటువంటి సమయస్ఫూర్తితో, తనకున్నటువంటి ఒక నాయకత్వ లక్షణాలతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారు. డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య ఆధిపత్య ధోరణిని నిజంగా చెప్పాలంటే పూర్తిగా దునుమాడారనే చెప్పారు. అగ్రరాజ్యపు అహంకార ధోరణి కలిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ని ఇగ్నోర్ చేస్తూ నిలబడ్డటువంటి విధానాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ విజువల్ చూడండి. G7 సమ్మిట్లో ఎలా ఉంటుందంటే, మొదట ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు నరేంద్ర మోదీని ఆహ్వానించి ఆయనని తీసుకొని వచ్చారు అండ్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధినేత, ఆయనే హోస్ట్ కంట్రీ ఫ్రాన్స్ కాబట్టి, ఫ్రాన్స్లోనే G7 సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నరేంద్ర మోదీ గారిని సాదరంగా స్వాగతం పలికారు ఆయనకి. ఆ తర్వాత ఫస్ట్ ఈ సమావేశాలు మొదలు కావడానికి ముందు ఒక కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లే కంటే ముందు అన్ని దేశాలకు సంబంధించి ఈ G7 సమ్మిట్లో పాల్గొన్నటువంటి ఈ సభ్య దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితోటి కూడా ఒక ఫోటో ప్రదర్శన ఉంటుంది. ఫోటో దిగుతారు, గ్రూప్ ఫోటో, ఒక ఫ్యామిలీ ఫోటో అంటారు. G7 ఫ్యామిలీ ఫోటో అని చెప్తారు. సో ఆ ఫ్యామిలీ ఫోటో లాగా ఒక ఫోటో దిగాల్సి ఉంటుంది. దానికోసం మనంతా సన్నద్ధత అయిన నేపథ్యంలో కరెక్ట్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేస్తున్నటువంటి టైంలోనే మీరు విజువల్లో చూడొచ్చు, నరేంద్ర మోదీ గారు ఆ పర్టికులర్ వేదికపైకి రాగానే ఆంటోనియో కోస్టా అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఫస్ట్ నరేంద్ర మోదీకి వెల్కమ్ చెప్పారు. అండ్ ఆయన చూస్తే ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పారు. ఆ తర్వాత యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సలా వాండర్లైన్ నరేంద్ర మోదీ గారిని కలవడం కోసం వచ్చి అక్కడ ఎదురు చూస్తున్నారు. పాస్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది, జార్జియా మెలనీతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన నిలబడి అర్సలా వాండర్లైన్ నరేంద్ర మోదీ గారితో మాట్లాడడం కోసం ఎదురు చూస్తోంది. ఆ వెనకాలనే డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిజంగా చెప్పాలంటే జార్జియా మెలనీ వెనకనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని అసలు పట్టించుకోలేదు, కనీసం పలకరించను కూడా పలకరించలేదు. కానీ మోదీ గారిని పలకరించడానికే మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆంటోనియో కోస్టా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సలా వాండర్లైన్ అండ్ ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తున్నటువంటి జార్జియా మెలోనీ నరేంద్ర మోదీ గారితో సంభాషిస్తున్నటువంటి విజువల్ మనం చూడవచ్చు. అండ్ ఇదే ఇమేజ్ని ఈవెన్ మోదీ గారు కూడా ట్వీట్ చేశారు. వెనకాల డొనాల్డ్ ట్రంప్ ఉన్న ఫోటోనే ఆయన ట్వీట్ చేసి నిజంగా చెప్పాలంటే అమెరికాను టీజ్ చేశారని చెప్పాలి. ఇక మరొక వైపు ఇదే సందర్భంలో ఈ ఫోటో ఆప్స్కి సంబంధించి అందరూ మాట్లాడుతూ ఇవన్నీ కొంత ఆహ్లాదకరంగా ఒకరికొకరు పలకరించుకుంటున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి ఒక దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన కేటాయించిన స్థానంలో నిలబడ్డారు అండ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నడుచుకుంటూ వచ్చారు. సో ఫోటో దిగడానికి అందరూ సిద్ధమవుతున్నారు. ఈ సిద్ధమవుతున్న టైంలో సడన్గా మీరు చూడొచ్చు, ఇప్పుడు కేర్ స్టామర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టామర్ పరిగెత్తుకుంటూ వచ్చి నరేంద్ర మోదీ గారికి హక్ చేసుకున్నారు, కౌగిలించుకొని అద్భుతంగా పలకరింపు చేసినటువంటి విజువల్ మనం చూడవచ్చు. కేర్ స్టామర్ ఎవరు అనంటే యూకే ప్రైమ్ మినిస్టర్. ఆయన కేర్ స్టామర్ పక్కనే ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ని పలకరించలేదు, కానీ నరేంద్ర మోదీని పలకరించడం కోసం వచ్చారు. యుఎస్ యూకే మధ్య సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయో మనం ఇది చూడొచ్చు. కేర్ స్టామర్ మోదీ గారిని పలకరించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సలా వాండర్లైన్ కావచ్చు, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా కావచ్చు, ఇద్దరు మోదీ గారిని పలకరించారు. అండ్ అంతేకాదు మార్క్ కార్నీ లేకపోతే జపాన్ అధినేత్రి వీళ్ళందరూ కూడా మోదీ గారిని పలకరించారు. మోదీ గారు ఎక్కడా కూడా ఏదో అగ్రరాజ్యం కదా, అమెరికా కదా అని ఎక్కడా తొణకకుండా బెణకకుండా, ఆయన్ని పట్టించుకోకుండా, కనీసం ఆయనని పెద్దగా నిజంగా గుర్తించకుండానే ఆయనని ఇగ్నోర్ చేస్తూనే మోదీ గారు గట్టి సమాధానం ఇచ్చారు ఈ పర్టికులర్ విజువల్లో. ఇక నెక్స్ట్ ఇంకొక విజువల్ కూడా మనం చూడాలి. అదేంటంటే ఈ ఫోటో జరిగిన తర్వాత, ఫోటో దిగిన తర్వాత ఇంకొక హాల్లోకి వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు.
హాల్లోకి ఎంటర్ అవుతున్న టైంలో నరేంద్ర మోదీ గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికీ కూడా పక్క పక్కన చైర్లను కేటాయించడం జరిగింది. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో ఏంటో తెలియదు కానీ నరేంద్ర మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్కి పక్క చైర్లను కేటాయించడంతో మోదీ గారు నేరుగా ఆయన చైర్ దగ్గరికి వచ్చారు. చైర్ని తీసుకుంటున్న క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చూడడంతో ఫస్ట్ నరేంద్ర మోదీ పలకరించలేదు, గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ చూసిన తర్వాత నరేంద్ర మోదీ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అది కూడా చూస్తే నరేంద్ర మోదీ గారు ఎక్కడా వంగకుండా, అసలు కొంచెం కూడా వెనకకుండా, అంటే ఇంకొక చెప్పాలంటే స్పైనల్ కార్డ్ని స్ట్రేట్గా పెట్టుకొని ఏదో కొంత వంగి దండాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. జస్ట్ స్ట్రైట్గా నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో డొనాల్డ్ ట్రంప్ లేచి నిలబడి ఆయనతో పలకరించుకుని ఇద్దరు షేక్ హ్యాండ్స్ చేసుకున్నారు, కొంతసేపు ఉన్నారు. బట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నరేంద్ర మోదీ గారి పూర్తిగా తెలియట్లేదు కానీ బట్ ఎస్, మామూలుగా అయితే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ ఎప్పుడు ఎదురుపడ్డా ఫస్ట్ హగ్ చేసుకుంటారు ఇద్దరు కూడా. నరేంద్ర మోదీ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య ఒక ఆలింగనం జరుగుతుంది. అండ్ మోదీని ఎప్పుడు కూడా అంటారు హగ్ డిప్లొమసీ అని అంటుంటారు. అంటే నిజంగా ఏ ప్రైమ్ మినిస్టర్ని కానీ ప్రెసిడెంట్ని కానీ ఆయా దేశాధినేతల్ని కలిసినప్పుడు నరేంద్ర మోదీ గారు పలకరించే విధానము చాలా ఆప్యాయంగా ఉంటుంది. సో ఆ ఆప్యాయత ఈ నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ని కలిసినప్పుడు ఈ G7 సమ్మిట్లో కనిపించలేదు. కేవలం షేక్ హ్యాండ్కే నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని పరిమితం చేశారు. ఆ తర్వాత ఆయన సీట్లో ఆయన కూర్చున్నారు. తర్వాత సమావేశంలో నరేంద్ర మోదీ గారు భారత్ తరపున ఏదైతే చెప్పాలో ఆ సందేశాన్ని G7 సమ్మిట్లో నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చెప్తే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది అని అంటే నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయిపోయారు, అమెరికాకి సరెండర్ అయిపోయారు, ట్రంప్కి సరెండర్ ప్రకటించారు అని చెప్పే వాళ్ళకి భారత ప్రతిష్టను దిగజార్చలేడు ఎప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు. భారత ప్రతిష్టను పెంపొందించే ప్రయత్నమే చేస్తారు కానీ భారత గౌరవాన్ని తగ్గించే విధంగా ఎటువంటి చర్యలకు పూనుకోరు అని చెప్పడానికే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నిజానికి మాట్లాడితే ఇందులో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే అమెరికా అనగానే, అగ్రరాజ్యం అనగానే ఎంత పెద్ద దేశమైనా సరే కొంత భయపడే వాతావరణమే ఉంటుంది. కానీ మన భారతదేశం ఈరోజు మనం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం అంతా ఒకటిగా ఉంటుంది. అండ్ అమెరికా లేకపోతే మిగతా దేశాలందరితో మేము స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయగలము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ డిప్లొమాటిక్ బిహేవియర్ ద్వారా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి చూపించారు. లెట్స్ సీ, ద్వైపాక్షిక చర్చలు కూడా జరగబోతున్నాయి. 1-on-1 మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ మోదీని అవమానించే ప్రయత్నం చేస్తారా, లేదా భారత గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ చేస్తారా? ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ చేస్తే గట్టి జవాబునిచ్చే నరేంద్ర మోదీ అక్కడి నుంచి బయటకు వస్తారు. కానీ భారతదేశపు పరువుని బజారున పెట్టే ప్రయత్నం మాత్రం మోదీ చెయ్యరు అనేదే నా అభిప్రాయం. లెట్స్ సీ, రేపు ఏం జరుగుతుందో చూద్దాము. తర్వాత మరొక వీడియోలో నేను వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఎస్, 14 నెలల తర్వాత ఎదురుపడ్డటువంటి ఇద్దరు మిత్రులు దేశాల విషయం వస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని నరేంద్ర మోదీ గారు చూపించారు. పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు, దేశం పట్ల ఉండాల్సిన గౌరవం వేరు. ఈ దేశం పట్ల గౌరవాన్ని తగ్గిస్తే అవసరమైతే పర్సనల్ ఫ్రెండ్షిప్ని కూడా వదులుకోగలను అని మోదీ నిరూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ విజువల్ దానికి సంకేతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.